అందరికీ నమస్కారం. మహిళల అభివృద్ధి కోసం ఉచిత బస్సు పథకం పెడితే మరి వాళ్ళ అభివృద్ధి జరుగుతుందా? ఎందుకు చురుకులను చూస్తున్నారు? మహిళలు రోడ్డు మీద నిలబడి చేత్తో ఆపండి అని అడిగినా బస్సు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చినా ఆపడం లేదు. మహిళల అభివృద్ధి జరగాలంటే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ పెంచితే అభివృద్ధి జరుగుతుందా? ఉచిత బస్సు పథకం వల్ల మహిళల అభివృద్ధి జరుగుతుందా? ఉచిత బస్సు పథకం వల్ల మనం పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, గొడవలు, మహిళల ఆత్మగౌరవం తగ్గకుండా ఉండడానికి వ్యవస్థలో మార్పులు జరగాలని నేను చూసినవి, నాకు వచ్చిన ఆలోచనని, ప్రజల ఇబ్బందుల గురించి ఇంకా పక్కన చూపిస్తున్నాను. ఇలా ప్రజాపాలన, ప్రజల వద్దకి సులువుగా సేవలు అందుట, మహాలక్ష్మి, గృహజ్యోతి, ప్రజల సమస్యలు, అభయసం, 6 గ్యారెంటీలు, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిర్మూలన, ప్రజాపాలన యాప్, మున్సిపాలిటీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుట, మున్సిపాలిటీలో పలు మార్పులు, అవినీతి నిర్మూలన, వ్యవస్థలో మార్పులకి సీఎం గారికి కలిసి ఇవ్వాలని 2-3 నెలలు చాలా ప్రయత్నాలు చేసి వీలు కాక పోయిన ఇయర్ జూలైలో ఇచ్చాను. ఎలాంటి రిప్లై రాదు. మళ్ళీ ఈ ఇయర్ డీటెయిల్గా ఇచ్చాను. ప్రతి టాపిక్ గురించి వీడియో చేసి నా ఆలోచనలు, నేను పంపిన వాటిని మీతో షేర్ చేసి మీ సూచనలు, సలహాలు తీసుకోవాలని, మన సిస్టంలో పలు మార్పులు రావాలని, మన వ్యవస్థ మారాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోని మీ ఇంట్లో లేదా మీ రిలేషన్, ఫ్రెండ్స్లో ఎవరికైనా రెగ్యులర్గా బస్సులో ప్రయాణం చేసే వారికి, ముఖ్యంగా లేడీస్కి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే కొందరు కావాలనే బస్ స్టాండ్కి వెళ్ళి ప్రయాణికులు ఎక్కువ ఉన్నప్పుడు బస్సు ఎక్కే టైంలో అండ్ బస్సు ఎక్కాక కూడా లేడీస్ వెనకాల పక్కన నిలబడుతున్నారు. కొందరు అలాంటి టైంలో దొంగతనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. త్వరగా ఎక్కాలని, సీట్లలో కూర్చోవాలనే తొందరలో వెనకాల ఎవరున్నా, పక్కన ఎవరున్నా కూడా చూడడం లేదు. కాబట్టి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. బస్సు ఎక్కేటప్పుడు మీ వెనకాల పక్కన కావాలని జెంట్స్ నిలబడితే వారిని వేరే పక్క నుండి రమ్మని చెప్పండి. ఉచిత బస్సు వల్ల మహిళా ఆత్మగౌరవం విలువలు ఎలా తగ్గుతున్నాయి? మీ కామెంట్ కూడా చెప్పండి. నేను చూసిన వాటిలో ఫస్ట్ది డ్రైవర్లు, కండక్టర్లు మహిళలతో దురుసుగా మాట్లాడడం. అంటే ఫ్రీ బస్సు వల్ల మహిళలు ప్రయాణించడం పెరగడం వల్ల బస్సులో ప్రభుత్వ మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. జిల్లా కేంద్రాల్లో, పెద్ద సిటీలలో, అప్పుడప్పుడు విలేజ్లలో కూడా చాలా సందర్భాల్లో బస్సు ఎక్కే సమయంలో బస్సులలో తోపులాట జరిగి మగవారితో, కొందరు కండక్టర్లతో గొడవలు జరుగుతూ, కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మహిళలతో దురుసుగా మాట్లాడి చులకనలు చూడడం వల్ల కొందరు ప్రయాణికులు కండక్టర్లని, డ్రైవర్లను తిట్టడం, కొన్ని సందర్భాల్లో కొట్టడం జరుగుతుంది. ఒకరోజు బస్సులో వెళ్తుంటే ఒక లేడీ ఆమె దిగే స్టేజ్ వచ్చినప్పుడు నిలబడి ఉంది. కానీ డ్రైవరు బస్సు ఆపలేదు. స్టాప్ దాటగానే ఆపండి, నేను దిగాలని అంది. డ్రైవర్ కోపంతో ఏం చేస్తున్నావు, ముందే చెప్పావా అన్నాడు. ఆమె మీరు ఆపుతారు కావచ్చు అనుకుంటూ నేను దిగలేదు అని చెప్పేసి ఆమె దిగకుండా అంది. ఆ డ్రైవరు ఈ ముండలకి ఏడవ ఏం పని లేదని చెప్పేసి బయటికి అన్నాడు. అది వెనుకాల కూర్చొని నా వరకు వినపడింది. ఇక ముందున్న మహిళలు తిట్టడం స్టార్ట్ చేసి చాలా దూరం వరకు తిడుతూనే ఉన్నారు. డ్రైవర్ని తిట్టారు, పథకం పెట్టిన వాళ్ళని కూడా తిట్టారు. ఇలా చాలా సందర్భాల్లో పథకం పెట్టిన వాళ్ళని తిడుతూనే ఉన్నారు. నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. సో నెక్స్ట్, తెలియక ఫ్రీ లేని బస్సు ఎక్కడం వల్ల ఒక సెమీ డిలక్స్ బస్సులలో వచ్చినప్పుడు తెలియక మహిళలు, ముఖ్యంగా చదువుకునే వారు ఏం తెలుసు అది ఫ్రీ కాదు అని ఆ మహిళలు ఎక్కడం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు, కొందరు బస్సుల్లో కూర్చున్న జెంట్స్ నవ్వుతూ కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్, 50-60 మంది పోయే బస్సుల్లో 100-120 మంది ప్రయాణిస్తున్న వల్ల, అంటే చాలా సందర్భాల్లో ఒకేసారి 50-60 మంది పోయే బస్సుల్లో 100-120 మంది ఎక్కడం వల్ల నిలబడడానికి కూడా ప్లేస్ ఉండక మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు బస్సులో కండక్టర్కి టికెట్ ఇవ్వడానికి కూడా, వెళ్ళడానికి కూడా ప్లేస్ లేనంత బస్సు అంతా నిండిపోతుంది. అలాంటి సమయంలో ఇక్కడ వేరే వారు ఉండడం వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంత ముందులో టికెట్ ఇవ్వడానికి మహిళా కండక్టర్లు, జెంట్స్ కండక్టర్లు టికెట్ ఇస్తున్నప్పుడు స్టేజ్లో దిగే వాళ్ళు దోచుకుంటూ దిగేటప్పుడు లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ఇలా చాలా ఫేస్ చేసే ఉంటారు. నెక్స్ట్, మూడోది, బస్సు వచ్చినప్పుడు ఒకేసారి ఎగబడుతూ బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు బస్సు లేట్ రావడం వల్ల బస్సులు వచ్చినప్పుడు ఒకేసారి ఎగబడుతున్నారు. అలాంటి సమయంలో దొంగతనాలు కూడా చేస్తున్నారు. చాలామంది బస్సు వచ్చి ఆకముందే ముందుకు వెళ్ళి నిలబడి, దూరంలో ఉండే బస్సు డోర్ దగ్గర ఉండి నిలబడి బస్సుతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సీట్ కోసం ఎత్తుకుంటూ, తోచుకుంటూ ఎక్కుతున్నారు. నెక్స్ట్, కర్చీపులు, బ్యాగులు వేస్తూ సీట్లను ఆపుతున్నారు. కొందరు కిటికీలోంచి కర్చీపులు, బ్యాగులు వేస్తూ సీట్లను ఆపుతున్నారు. కొందరు కర్చీపులు సీట్లో ఉంటే వాటిని పక్కకు పడేసి మరీ కూర్చుంటున్నారు. కొందరు కిటికీ నుంచి కూడా లోపలికి దూకుతున్నారు. తర్వాత సీట్లు నేను ఆపుకున్నా అని, నేను సీట్ ఆపుకున్నాను, సీటు గురించి గొడవలు పడుతున్నారు, ఘోరంగా తిట్టుకుంటున్నారు, కొందరు కొట్టుకుంటున్నారు కూడా. అందుకే కొందరు బస్ బయట నుండి కచ్చిపేసి ఆపి అక్కడే నిలబడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆ సీట్లలో కూర్చునే వరకు అలాగే కిటికీ దగ్గరే నిలబడి ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో సూపర్ లగ్జరీ, రాజధానులు, డిలక్స్ లాంటి ఫ్రీ లేని బస్సుల్లో కూడా ఇలానే ఎక్కుతున్నారు. ఎందుకంటే అవి ఎక్కడానికి కూడా మనకు సరైన సిస్టమ్ లేదు. కాబట్టి దిగే వాళ్ళు దిగకముందే ఎక్కడం వల్ల, కొన్ని సిటీలలో, బస్టాండ్లలో ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల, బస్సు ఎక్కే టైంలో బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేయడం వల్ల, లోపల నుండి దిగేవాళ్ళు దిగకముందే ఎక్కడం వలన దిగేవాళ్ళు దిగడానికి ఇబ్బంది పడుతూ ఎక్కే వాళ్ళను తిడుతున్నారు.
నెక్స్ట్ బాలిత గర్భిణీ మహిళలు, చిన్నపిల్లలు, వికలాంగులు, వృద్ధుల ఇబ్బందులు. బాలింత గర్భిణీ మహిళలు, వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు రష్ వల్ల బస్సు ఎక్కేటప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి బస్సులో ముందు సీట్లో 2 లైన్స్లో బాలింత గర్భిణీ మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకి కేటాయించిన సీట్లు అని రాసి ఉన్న వారు బస్సు ఎక్కిన అలాంటి వాటిలో వేరే వారు కూర్చున్న కండక్టర్లు అలాంటి వారు ఎక్కినప్పుడు వారిని కూర్చోడానికి కూడా అనడం లేదు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను బాలింత మహిళలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, వాళ్ళ వికలాంగులు, చిన్నపిల్లలు ఉన్న వారికి, వృద్ధులను వస్తే ఖచ్చితంగా నేను లేచి నా సీట్ ఇస్తాను. ఇంకో విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకరోజు నేను బస్సులో వెళ్తుంటే నేను నిలబడే ఉన్నాను. ఆ రోజు సగం దూరం వెళ్ళాక ఒక 20 సంవత్సరాల ఒక అమ్మాయి, ఒక ముసలమ్మ ఎక్కారు. ముసలమ్మ నడుముకు పట్టి కూడా పెట్టుకుని ఉంది. అయితే ఆ అమ్మాయి కండక్టర్ని అడిగింది, ఈ ముందు సీట్లు ఫీడింగ్ ప్రెగ్నెంట్ లేడీస్కి, మహిళల ముసలివారికి కదా రిజర్వ్ చేసింది, వాళ్ళని లేవని చెప్పండి, అడగండి అని చెప్పేసి ఆ కండక్టర్ అంది. అప్పుడు ఆ కండక్టర్ డ్రైవర్ ఇద్దరు మేము వాళ్ళని లేవమని మేము అడగాలనా అని చెప్పేసి కొంచెం ఓవర్గా మాట్లాడారు. నేను కూడా కండక్టర్ మీద సీరియస్ అయ్యాను. తర్వాత ఆ ముసలమ్మ వేరే దగ్గర సీట్లో కూర్చుంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ కావచ్చు అని అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది కాదు అని. మేము ఎంత అన్న ముందు సీట్లో కూర్చున్నా ఇంటర్ చదివే ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి బ్లాక్ మాస్క్ పెట్టుకుంది. లేవని కూడా లేవలేదు. అసలు ఈ బ్లాక్ మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నారో, కరోనా వల్ల లక్షల కుటుంబాలు నాశనం అయితే అమ్మాయిలు స్టైల్కి బ్లాక్ మాస్కులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. చాలా మంది అమ్మాయిలు ఎక్కడ చూసిన అబ్బాయిలతో మాట్లాడుతూ, బైక్ల మీద తిరుగుతూ, చిన్న ఏజ్లోనే లవ్ అనే ట్రాప్లో పడి లైఫ్ నాశనం చేసుకుంటారు. మన దేశంలో స్టూడెంట్స్ ఎందుకు ఇలా తయారవుతున్నారు? స్టూడెంట్స్ విషయంలో నా ఆలోచనలు నేను ప్రభుత్వానికి పంపిన టాపిక్ నేను వేరే వీడియో చేస్తాను. మీ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాను. ఇలాంటి జరగడం వల్ల చాలామంది ఊరిలో టికెట్ తీసుకున్న ఇబ్బంది పడుతూ నిలబాల్సి వస్తుందని, ఈ పథకం వల్ల వ్యతిరేక వస్తుందని, ఇలా మన రాష్ట్ర ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వ్యవస్థను మార్చండి అని పంపాను. నేను చూసినవి మీతో షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అసలు మన రవాణా వ్యవస్థ ఎలా మారితే బాగుంటుంది అని నాకు వచ్చిన ఆలోచనలు మీతో షేర్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కూడా ఏమైనా ఇబ్బంది పడి ఉంటే కామెంట్ చేయండి. సో మన వ్యవస్థ మారాలని ప్రయత్నం చేసే నాకు సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి. అందుకు మన వంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.